అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. దసరా ఎందుకు చేసుకుంటాం అని అడగగానే ఎవరైనా చెప్పేది ఏంటంటే అమ్మవారు ఒక రాక్షసుని చంపింది, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటామని చెప్తారు. అసలు ఈ రాక్షసుడు ఎవరు, అతను ఎలా పుట్టాడు, అమ్మవారు ఎలా ఉద్భవించింది, ఆ రాక్షసుడిని ఎలా చంపింది, ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం ఈరోజు. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. మొదలు పెడితే చివరి వరకు వింటారనమాట, అంత బాగుంటుంది. మీ పిల్లలకు కూడా తప్పకుండా చెప్పండి. అమ్మవారు చంపిన రాక్షసుడి పేరు మహిషాసురుడు. ఈ మహిషాసురుడు అనే రాక్షసుడు రంభుడు అనే దానవుడికి ఒక మహిషానికి పుట్టినవాడు. మహిషం అంటే ఒక ఆడ గేదె అనమాట. ఇతను కామరూపి, అంటే తనకి ఇష్టమైన రూపాన్ని ధరించగలడనమాట. అంటే కొంచెం సేపు ఎద్దులాగా, కొంతసేపు రాక్షసుడిలాగా, కొంతసేపు మనిషిలాగా, ఇక తనకు నచ్చిన రూపాలు ధరించగలడనమాట. ఈ మహిషుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి మహిషుడు నాకు చావు లేకుండా వరం ఇమ్మని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు పుట్టిన వాళ్ళు ఎవరైనా చనిపోక తప్పదు, కాబట్టి అది తప్ప వేరే వరం ఏమైనా కోరుకోమని చెప్పాడు. ఇప్పుడు ఇది జరిగేదే కదండి. మనం ఈ కథలో చూసుకున్నా సరే రాక్షసులు ముందుగా కోరేది చావు లేకుండా ఉండడం, కానీ అది జరగని పని. కాబట్టి వేరేది కోరుకోమన్నప్పుడు వాళ్ళు తమ తెలివితేటలను ఉపయోగించి తమ చావు ఏ విధంగా రావాలన్నది కోరుకుంటారు. మనం ఏ కథలో చూసినా కూడా మనకి ఇదే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మహిషాసురుడు కూడా నన్ను స్త్రీలు తప్ప వేరే ఎవరు చంపకుండా వరం ఇమ్మని అడిగాడు. అతనికి స్త్రీలంటే చిన్న చూపు అనమాట. వాళ్ళకి ఏమీ బలం ఉండదు కదా, నన్ను ఎలా చంపగలరు, కాబట్టి నాకు చావు అనేది ఉండదు అని అనుకుని నాకు స్త్రీ తప్ప వేరే ఎవరితోనూ మరణం లేకుండా వరం ఇమ్మని కోరుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు సరేనన్నాడు. ఇక తర్వాత ఏంటి మనకు తెలిసిందే కదా, ఇలా వరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి గర్వం అనేది పెరుగుతుంది. నన్ను మించిన వాళ్ళు లేరని అనుకుంటారు. అలాగే మహిషుడు కూడా భూలోకం అంతటినీ ఆక్రమించాడు. ఇప్పుడు అతని చూపు స్వర్గంపై పడింది. స్వర్గానికి వెళ్ళి దేవతలతో యుద్ధం చేశాడు. దేవతలు తమ మహిషాసురుడితో తలపడలేక త్రిమూర్తుల్ని వేడుకున్నారు. వాళ్ళు కూడా వచ్చి దేవతలకి యుద్ధంలో సహాయం చేశారు. అయినప్పటికీ కూడా మహిషాసురుడిని ఓడించలేకపోయారు. ఎందుకంటే అతని చావు మగవాళ్ళ చేతిలో లేదు కదా, అందుచేత వాళ్ళు అతన్ని ఓడించలేకపోయారు. ఇలా 100 సంవత్సరాల పాటు యుద్ధం చేసిన తర్వాత ఇక దేవతలు తమ ఓటమిని ఒప్పుకుని స్వర్గం నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడో తలదాచుకుంటూ తిరుగుతున్నారు. ఇంద్రుడి యొక్క ఐరావతాన్ని, అతని తెల్లని గుర్రాన్ని కూడా మహిషాసురుడు స్వాధీనం చేసుకుని వాటిపై విహరిస్తూ స్వర్గాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఎక్కడైనా దేవతలు కనిపిస్తే వాళ్ళని హింసించేవాడు. ఇవన్నీ భరించలేని దేవతలు త్రిమూర్తుల వద్దకు వెళ్ళారు. తమ గోడంతా కూడా చెప్పుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవునికి విషయం తెలుసు కదా, వాడికి మగవాళ్ల చేతిలో మరణం లేదు, ఒక స్త్రీ మాత్రమే అతన్ని చంపగలదు. కానీ అంతటి శక్తివంతమైన స్త్రీ ఎక్కడుంది అని ఆలోచించి త్రిమూర్తులు ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చి త్రిమూర్తులు, దేవేంద్రుడు, మిగిలిన దేవతలందరి తేజో అంశాలని కలిపి ఒక మహాశక్తిని సృష్టించారు. 18 చేతులతో మహాద్భుతమైన రూపంతో తేజోవంతురాలైన ఒక స్త్రీ ఉద్భవించింది. అప్పుడు విష్ణువు దేవతలందరినీ కూడా తమ తమ ఆయుధాల అంశాలని ఆమెకి ఇమ్మని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి ఒక సుదర్శన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, బ్రహ్మ దివ్య కమండలాన్ని, ఇక మిగిలిన దేవతలందరూ కూడా రకరకాల ఆయుధాలని ఆమెకు ఇచ్చారు. సూర్యుడు తన తేజస్సును ఇచ్చాడు. ఆమెను చూసిన దేవతలు ఎంతో సంతోషించి ఆమెను కీర్తించారు. ఆ కీర్తనలకు సంతోషించిన మహాశక్తి ముందుగా చిరునవ్వు నవ్వి తర్వాత మీ కోరిక మేరకు నేను తప్పకుండా మహిషాసురుని వధిస్తాను అని చెప్తూ వికటాట్టహాసం చేసింది. అంటే పెద్దగా నవ్విందనమాట. ఆ శబ్దం మొత్తం విశ్వం అంతటిలోనూ ప్రతిధ్వనించింది. అంటే రీసౌండ్ వచ్చింది. ఆ శబ్దం మహిషాసురుడికి కూడా వినిపించింది. అతను తన దూతల్ని పిలిచి ఈ శబ్దం ఏంటో చూసిరండి అని పంపించాడు. వాళ్ళు వెళ్ళి చూసేసరికి అమ్మవారు 18 చేతులతో సింహం పైన కూర్చుని ఉంది. వాళ్ళు వెనక్కి వచ్చి మహిషాసురుడితో ఇలా చెప్పారు, ఒక అద్భుతమైన సౌందర్య రాశి అయిన స్త్రీ ఉంది అక్కడ, ఆమె 18 చేతులను కలిగి సింహంపై కూర్చుని ఉంది అని చెప్పారు. అది విన్న తర్వాత కూడా మహిషాసురుడికి భయం కలగలేదు. తన మరణం స్త్రీ చేతిలో ఉందన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఆ స్త్రీని పొందాలని కోరుకున్నాడు. చూసారా వాడికి స్త్రీ అంటే ఎంత చిన్న చూపో. అప్పుడు అతను తన మంత్రిని పిలిచి ఇలా అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ స్త్రీని తీసుకునిరా, నేను తనను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పు అని అన్నాడు. ఒకవేళ రానంటే కనుక బలవంతంగా బంధించైనా తీసుకురా అని చెప్పాడు. అప్పుడు ఆ మంత్రి అమ్మవారి వద్దకు వచ్చి, మా రాజు మహిషాసురుడు 3 లోకాలను పాలిస్తున్నాడు,
అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా 3 లోకాలకి మహారాణి అవుతావు. అతను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పాడు. దానికి అమ్మవారు నవ్వి, నేనేమైనా పశువుని అనుకుంటున్నావా వాడిని వివాహం చేసుకోవడానికి? ఇంకొక పశువుని చూసి చేసుకోమను. నేను వాడిని చంపడానికి వచ్చిన మృత్యువుని. వాడికి ఇప్పటికైనా బుద్ధి వస్తే పాతాళానికి పారిపోమని చెప్పు, లేదంటే నా చేతిలో చావడానికి సిద్ధంగా ఉండమనని హెచ్చరించింది. ఆ మంత్రి వెనక్కి వెళ్ళి ఇదే విషయాన్ని మహిషాసురుడితో చెప్పాడు. అప్పుడు మహిషుడు తన మంత్రులందరినీ సమావేశపరిచి అసలు ఆమె ఎవరై ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు. దానికి అందరూ తలో రకంగా చెప్పారు. చివరికి తామ్రుడు అనేవాడిని పంపించాడు, మళ్ళీ రాయబారానికి అన్నమాట. అతను వెళ్ళి ఇందాక చెప్పినట్టుగానే చెప్పాడు, చక్కగా మా రాజును వివాహం చేసుకో అని. దానికి అమ్మవారు అది సాధ్యమయ్యే పని కాదు అని చెప్తూనే గట్టిగా గర్జించింది. ఆ గర్జనకి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అది చూసిన తామ్రుడు భయంతో వెనక్కి పారిపోయాడు. మళ్ళీ జరిగిందంతా కూడా మహేషుడికి చెప్పాడు. మళ్ళీ వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఈసారి భాష్కలుడు దుర్ముఖుడు అనే ఇద్దరు వెళ్ళి అమ్మవారిని పెళ్లి కొప్పిద్దామని ప్రయత్నించారు. చివరికి ఆవిడ చేతిలో దారుణంగా చనిపోయారు. ఈ విషయం మహిషాసురుడికి తెలిసింది. ఈసారి సేనాధిపతి అయిన చిక్షురుడు తామ్రుడు యుద్ధానికి బయలుదేరారు. భీకరమైన యుద్ధం చేసి అమ్మవారిద్దరినీ కూడా సంహరించింది. ఈసారి బిడాలుడు అసిలోముడు కొంత సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు కూడా మరణం పొందారు. తన ముఖ్య అనుచరులందరూ మరణించడంతో ఈసారి స్వయంగా మహిషాసురుడే యుద్ధానికి బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ నేను చక్కగా అందంగా తయారై వెళ్తే నన్ను చూసి మోహించి ఆమె నన్ను వివాహం చేసుకుంటుంది కదా అని భావించి అందమైన పురుషుని రూపం ధరించి బయలుదేరాడు. ముందే చెప్పాను కదా అతనికి కావలసిన రూపంలోకి మారే శక్తి ఉందని. తన అనుచరులందరూ చనిపోయినా కూడా వాడికి ఇంకా బుద్ధి రాలేదు. తనను చంపడానికి వచ్చిన స్త్రీ అని భావించట్లేదు, ఇంకా ఆమెను పెళ్లి చేసుకుందామనే చూస్తున్నాడు. మహిషుడు ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ అదే చెప్పాడు, నన్ను పెళ్లి చేసుకో, 3 లోకాలకి నిన్ను రాణిని చేస్తాను అని. అది విన్న అమ్మవారు కోపంగా, మూర్ఖుడా, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? నా అవతారం నిన్ను చంపడానికే సృష్టించబడింది. దేవతలందరి కోరిక మేరకు నిన్ను సంహరించడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. మహిషుడు ఒక్కొక్కసారి ఒక్కో రూపం ధరిస్తూ అమ్మవారితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. చివరికి మహిష రూపంలోనే యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అలా చేయడం మొదలుపెట్టాక అతనికి తెలిసి వచ్చిందనమాట అమ్మవారు ఎంత శక్తి స్వరూపిణి అన్నది. ఇక కొద్దిసేపటికి భరించలేక వెనక్కి తిరిగి పారిపోవడం మొదలుపెట్టాడు. కానీ అతన్ని వదిలిపెట్టకుండా వెంటాడి తన దగ్గరున్న ఆయుధాలన్నీ ఉపయోగించి అతన్ని చంపింది. ఇలా అమ్మవారు మహిషాసురమర్దిని అయింది. ఈ కథ అంతా కూడా నేను దేవీ భాగవతం నుంచి తీసుకున్నాను. ఇలా మహిషాసురుని చంపిన రూపాన్నే మనం మహిషాసురమర్దినిగా పూజిస్తూ ఉంటాం. అలా మహిషుణ్ణి సంహరించి చిరునవ్వుతో కూర్చున్న అమ్మవారిని దేవతలు పలు రకాలుగా కీర్తించారు. అప్పుడు ఆమె దేవతలతో మీకు ఎప్పుడు అవసరమైనా నేను వచ్చి రక్షిస్తాను అని అభయం ఇచ్చి అదృశ్యమైంది. ఇలా అమ్మవారు 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున మహిషాసురుణ్ణి సంహరించింది. ఈ 9 రోజులనే మనం దేవీ నవరాత్రులుగా 10వ రోజును దసరాగా జరుపుకుంటాం. ఇది చెడుపై మంచి విజయానికి గుర్తు. అలాగే స్త్రీ దేనిలోనూ తీసిపోదని, ఎంత గొప్ప పనినైనా సాధించగలదని నిరూపించడానికి ఇది ఒక ఉదాహరణ. మీరు కూడా నవరాత్రుల్లో ఈ కథను విని అమ్మవారిని పూజించి ధన్యులవుతారని ఆశిస్తున్నాను. మీకు ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరో 10 మందికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.